అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన అయ్యన్న కోడళ్లు సువర్ణ దివ్య, సతీమణి చింతకాయల పద్మావతి. నర్సీపట్నం అభివృద్ధి చెందాలంటే అయ్యన్న పాత్రుడును తప్పనిసరిగా గెలవాలంటున్న కోడళ్లు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ తమ మావయ్య అయ్యన్న పాత్రుడును గెలిపించాలంటూ ప్రచారం. నర్సీపట్నం మున్సిపాలిటీలోని 21వ వార్డులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ మాజీ మంత్రి అయ్యన్న కోడళ్లు డాక్టర్ సువర్ణ విజయ్, దివ్య రాజేష్లు, సతీమణి చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తూ టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సువర్ణ విజయ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. 21వ వార్డులో ఎన్నో సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు వంటి సమస్యలు ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి రాగానే అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని, ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుని, అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు సతీష్, ఫణి, టీడీపీ నాయకులు జాలుమురి రాజ్ కుమార్, తమరణ శేఖర్, రవి, జనసేన నాయకులు అద్దేపల్లి గణేష్, మారిశెట్టి రాజా, బీజేపీ నాయకులు శివనారాయణరాజు, అధిక సంఖ్యలో మహిళలు, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్కి కూరని అంటే క్లాస్ పెట్టారు మా పెద్ద అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన టీడీపీ మహిళా కార్యకర్తలకు కానీ అందరికీ నమస్కారం. సో ఈరోజు శారదానగరంలో తిరగడం జరిగిందండి. చాలామంది మహిళలు ఈరోజు జాయిన్ అయ్యారు. చాలా మంచి స్పందన ఉంది. ఆయన పాత్ర గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిపించుకొని అభివృద్ధి అనేది కంప్లీట్గా చేయాలని వాళ్ళకి కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, చాలా వరకు స్ట్రీట్ లైట్స్ కానీ చాలా ఇష్యూస్ చెప్తున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. నెక్స్ట్ టైం ఈ 5 years ఏదైతే డెవలప్మెంట్ చూసారో వాళ్ళకు కంప్లీట్గా టీడీపీకి అండ్ సీఎం రమేష్ గారికి, ఆయన పాత్రి గారికి సపోర్ట్ చేస్తానని 100% చెప్తున్నారు అందరూ కూడా. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ స్పందన అంతా చూస్తుంటే. అంటే స్వచ్ఛ భారత్ అవార్డ్స్ ప్రీవియస్గా 5 years బ్యాక్ అయితే ఏదైతే వచ్చిందో, ఇప్పుడు ఈ 5 years చూస్తే కనుక ఎక్కడ పరిస్థితులు, ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి అని చెప్తున్నారు అందరూ కూడా. ఈసారి డెఫినెట్గా ఆయన పాత్రి గారు, సీఎం రమేష్ గారు ఈ శారదానగరం మీద దృష్టి పెడతారు. జూలై నుంచి టీడీపీ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుందని అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో అందరికీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి చెప్తున్నామండి. ఏదైతే ఒక్కొక్కరికి 2 votes ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటు ఒకటి కమలం గుర్తు, ఒకటి సైకిల్ గుర్తు. ఎంపీ ఓటు సీఎం రమేష్ గారికి వేయమని చెప్పి కోరుతున్నాం. ఆయన పాత్ర గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు అందరూ కూడా. అండ్ ఏదైతే సూపర్ 6 పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అది బాగా వెళ్తుందండి. ఆడవాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది.
ఇక్కడికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.